రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. పార్టీలోంచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని చెప్పేసి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇటువంటి కించపరిచే మాటలు కానీ, లేకపోతే అధినాయకుడిని తిట్టి, లేకపోతే అధినాయకుడిని తిడితేనే తనకు చరిష్మా వస్తుందని చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ తిట్టలేదు కదా. అటువంటి ఆదర్శాన్ని కూడా తీసుకోరా వీళ్ళు? కొంతమేర తెలంగాణ రాజకీయాలు బాగున్నాయని చెప్పొచ్చు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకున్నా కొంత నైతిక విలువలు పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సీతక్క గారు కూడా ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు, అంత మాత్రాన నేను ఆయన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఎప్పటికీ నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి అని నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను, నేను నమ్ముతాను, ఆయన పట్ల విశ్వాసంగా ఉంటాను. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఉండవల్లి వచ్చి నేను ఈ పార్టీలో ఉండలేను సార్, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల నేను పార్టీ మారుతున్నానని, పార్టీ మారిన తర్వాత కూడా అనేక ఇంటర్వ్యూల్లో చూసా, నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి, నాకు రాజకీయ గుర్తింపు ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఒక నాయకుడిని చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ను నేను ఒక్క మాట కూడా అననన్నాడు. అంత హుందాగా ఉండబట్టే, అంత హుందాగా మాట్లాడబట్టే ఇవాళ చిన్న వయసులో తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అట్లాగే చాలా మన రాష్ట్రంలోనే ఎందుకని అంటారు ఈ తరహా రాజకీయాలు? అసలు బూతుల సంస్కృతి మనకు ఎందుకని ప్రధానంగా? వాస్తవంగా ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు అని చెప్పాలి రాజకీయాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తిడితే అంత పొగిడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద మేము వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, రాజకీయ పరంగా విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండటానికి వీలు లేదని వారించేటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళు వైసీపీలో మాట్లాడుతున్నటువంటి మాటలు సమర్థిస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు సెలరేగిపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపు నేను 1978 నుంచి ఎలక్షన్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు నోటికి అదుపు లేకుండా ఎప్పుడైతే మాట్లాడటం మొదలుపెట్టారో అది మీడియా కూడా కొంత తప్పు ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మాట్లాడినటువంటి మాటలను మీరు ప్రత్యక్షంగా ప్రచారం చేసి ప్రజల్లో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా పంపించినా, ఎంపీలుగా పంపించినా, చట్టసభలకు పంపించేది మా సమస్యల గురించి చట్టసభల్లో మా గొంతుకు వినిపించమని పంపిస్తారు తప్ప మీరు చక్కగా అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా బూతులు తిట్టమని ఎవడు పంపించరు. కానీ వాళ్ళు తిడుతున్నారు కదా. ఇప్పుడు కొడాలి నాని నోటికి అదుపు ఎక్కడ ఉంది? మరి వంశీ కూడా అనరాని మాటలు, నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు అనరాని మాటలు అన్నటువంటి నేతృత్వాన్ని చూసాం. అలాగే కొడాల నానికి నోటికి అదుపు లేదు, పెద్ద చిన్న లేదు. 2 సార్లు హరికృష్ణ గారు వెనక నిలబడ్డటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి 2 సార్లు బీఫారం ఇస్తే నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. కానీ నోటికి అదుపు లేకుండా వయసు లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు సరైంది కాదు. ఇవన్నీ కాదండి, అసెంబ్లీ సాక్షిగా చూస్తున్నాం కదా. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ విమర్శిస్తుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతుంటే నాయకుడు కళ్ళల్లో ఆనందం చూడటానికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా సరే ఈ బూతుల పురాణానికి అడ్డుకట్ట వేయకపోతే రాజకీయ నాయకులంటే వాళ్ళ ప్రజల గౌరవం చచ్చిపోతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంటి భాష? ఎమ్మెల్యేలంటే చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులు చట్టాన్ని గౌరవించకుండా మనకు ఒక రాజ్యాంగం కొన్ని హద్దులు ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కొన్ని హద్దులు ఇచ్చింది. ఆ హద్దుల్లో మాట్లాడవలసినటువంటి వాళ్ళే అలా మాట్లాడితే ఇక ప్రజలు ఏ రకంగా మాట్లాడతారు అనేది ఇలా ఆలోచించటం లేదు. చాలా ప్రజలు హుందాగా ఉంటున్నారు సార్. ప్రజలు ఎందుకనంటే ప్రజలు ఇటువంటి బూతులు మాట్లాడట్లేదు, నాయకుల్ని తిట్టట్లేదు. కానీ నాయకుల్ని తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళని తిడుతున్నారు. ఒక కేసినేని కావచ్చు, ఒక కొడాలి కావచ్చు, ఒక వంశీ కావచ్చు. ఇలా ఎందుకు అసలు ఈ కృష్ణా జిల్లాలో ఈ సంస్కృతి మరింత దారుణంగా ఉంది. అసలు దీన్ని రేపు అసలు భవిష్యత్తు తరాలు ఎలా చూడాలి? అసలు భవిష్యత్తు తరాలు ఏమనుకుంటాయి? కృష్ణా జిల్లా కాదండి, వైసీపీలో
ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో ఇక తెలుగుదేశం పార్టీలో వాళ్ళు రూపాయి మాట్లాడితే వీళ్ళు 10 పైసలన్నా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఏమవుతుందంటే, ఏమంటే మీ మీద అంత తీవ్రంగా మాట్లాడాడు, మీరు కనీసం దానికి ధీటుగా మాట్లాడకపోతే ఎట్లాగని ఇవాళ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నాయకుడి మీద ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు వేరు, పార్టీ వేరు, కార్యకర్తలు వేరు. కాబట్టి ఇవాళ మనల్ని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు అశోక్ గజపతి రాజు గారు లాంటి వ్యక్తిని ఎదవా అన్నాడు. వాళ్ళు రాజులు, బంగారు స్పూన్లతో పెరిగినటువంటి వ్యక్తులు, విజయనగర సామ్రాజ్యానికి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని 25,000 ఎకరాలు అక్కడ గుడులకు కానీ దానం ఇచ్చినటువంటి వ్యక్తులు, 110 గుడులు కట్టించినటువంటి వ్యక్తులు, ఇవాళకి కూడా ఆయన నానో కారులో, నానో కారు కాదు, నిన్న అసలు రైల్వే స్టేషన్లో కూర్చుని ట్రైన్ కోసం ఎదురు చూస్తా కూర్చున్న. ఇంకొకటి, ఆయన విమానయాన శాఖ మంత్రి ఉండి లైన్లో బోర్డింగ్ పాస్ తీసుకునేవాడు. అంతటి గొప్ప వ్యక్తులను పట్టుకొని మనం మాట్లాడే స్థాయి ఏమంది? స్థాయి పక్కన పెడితే ఇది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా లేదనేది కూడా లేకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు అసలు వైసీపీలు ఏ జిల్లాలన్నా చూసుకోండి. అసలు ఇప్పుడు అనంతపురం ఉంది, ప్రత్యర్థి ఇంటికి వెళ్తాడు, ఎవడన్నా ఇంటికి వెళ్ళి కూర్చుంటారా? అది మర్యాద? దానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించాలి కదా. ఏమయ్యా, నీ పని నువ్వు చూసుకోవాలి తప్ప నీ మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఓడిపోవచ్చు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని రా అంటే ఏంటిది? ఎవరు మాట్లాడినా మేము మాట్లాడలేక కాదు, మేము కమ్యూనిస్టు పార్టీలో చాలా చూసాం, చాలా గొడవలు చూసాం. మా భాస్కరరావుపేటలో పెరిగిన వాళ్ళం, మాకు అచ్చ తెలుగులో వాళ్ళందరికంటే ఎక్కువ తిట్టగలను నేను. కానీ ప్రజలు మన గురించి చూస్తుంటారు. అయితే ఇవాళ చెప్తున్నా నేను, ఎవరు ఎంత ఎక్కువ తిడితే అంత టీవీలు చూస్తున్నమాట వాస్తవం. తిరిగి వాళ్ళని అదే మాదిరిగా అంతకంటే ఎక్కువ తిడుతున్నమాట కూడా వాస్తవం. ఇప్పుడు ఈ తిట్టే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఏదో ప్రజలు మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నారు, మాకు ఏ వర్షిప్ వస్తుంది అనుకుంటున్నారు. మాకు బ్రహ్మాండంగా మా 1,00,000 మంది చూశారు, 2,00,000 మంది చూశారంటే 4 లక్షలు కాదు కదా. నేను మీడియా అంటే నేను ఒక మీడియా ప్రతినిధిగా అంటే మేము చూపించటం అనేది కాదు, కానీ దాదాపుగా అంటే ఇది మారింది కాబట్టి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, వాటిని మనం ఎక్స్పోజ్ చేసి చెప్తున్నాం. కానీ నాయకులు అసలు ప్రవర్తన హుందాగా ఉండాలి కదా. ఇప్పుడు నాయకుల ప్రవర్తన హుందాగా ఉన్నప్పుడు మీడియా కూడా అంతే హుందాగా కనపడుతుంది. ఇప్పుడు కేసినేని నానినే ఉదాహరణ తీసుకుందాం. పార్టీ మారారు, నీ ఇష్టం, అది తప్పులేదు. కానీ పార్టీ మారిన వెంటనే చంద్రబాబు నాయుడు చండాలుడు ఎలా అయిపోయాడు? నేననేది అది. ఇప్పుడు నైతికంగా మనకు ప్రజలు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. చట్టసభల్లో మా గొంతుకు వినిపించండి, మా సమస్యలు వినిపించమని వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడటం ఎంత తప్పు, ముందు ప్రథమ తప్పు, మాట్లాడేవాడు తప్పు. కానీ మీడియాకు కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రజల పక్షాన ఉండాలి. ప్రజా సమస్యలను రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఎంత బయటికి తీసుకొస్తాయో అంతకంటే మీడియా ఎక్కువ తీసుకొస్తుంది ఈ రోజున. వాళ్ళ సమస్యల్ని రాజకీయ అల్టిమేట్గా మీరు ఈ బూతులు మాట్లాడే వాళ్ళ గురించి, నాయకుల గురించి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారో క్లుప్తంగా చెప్పండి. నేను ఒకటే ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎవ్వరు బూతులు మాట్లాడినా వాళ్ళ ఇళ్లలోనే కూర్చోబెట్టండి. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మధ్యకు వచ్చినటువంటి వాళ్లకు, ఈ బూతులు మాట్లాడే వాళ్లకు క్షమించారంటే ప్రజలు ఏదైతే మంచిగా మాట్లాడాలి, మా ఎమ్మెల్యే బాగుండాలి, మా మంత్రి బాగుండాలి అనుకుంటాం కాదు. కానీ ఈ రకంగా ప్రత్యర్థులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు ఆ పదాలు కూడా చెప్పలేనటువంటి పదాలు మాట్లాడేటువంటి వ్యక్తులు మాత్రం ప్రజలు క్షమించొద్దు. రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ ఇంటికి పరిమితం చేస్తే 2024 తర్వాత ఎవడు కూడా బూతులు మాట్లాడేటువంటి దానికి స్వస్తి పలుకుతారు. దానికి ప్రజలు చైతన్యంగా దీన్ని ప్రజలే ఆపగలరు. ఓకే, దాదాపుగా పాపులర్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఎందుకు అనంటే రాజకీయాల్లో బూతులు మాట్లాడే సంస్కృతి అనేది అసలు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే రాజకీయాలు వేరు, హుందాతనంగా ఉండటం వేరు, లేదంటే రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి అధిష్టానానికి లాయల్టీగా ఉండటం వేరు. ఒకవేళ పార్టీలు మారచ్చు, పార్టీలు మారినా తప్పేం కాదు, అది ఎవరిష్టం వారిది. కానీ రాజకీయ పార్టీలు మారిన తర్వాత
అప్పటి వరకు తాను పనిచేసిన నాయకుడిని ఇష్టానురీతిన అసభ్య పద్యాలతో మాట్లాడటం అనేది తప్పు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, పాపులర్ టీవీ కూడా అదే కోరుకుంటోంది. ప్రజలు ఆలోచించండి. ప్రజలకు ఒకటి అప్పీల్ చేస్తోంది. ఎందుకు అనంటే ఇటువంటి సంస్కృతి గనక రాజకీయ నాయకుల్లో ఉంటే మాత్రం రాబోయే రాజకీయాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి దిగజారుతాయనేది నా అభిప్రాయం. ఇదే నేపథ్యంలో ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించవద్దు, ఇటువంటి వారిని ప్రోత్సహించవద్దు. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే రాజకీయాలు ఇంకా కలుషితమవుతాయని పాపులర్ టీవీ భావన. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.